దేవుడున్నాడుగా. ఒకరోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని తిరుగుదారి పట్టాడు. అలా ఓ గంట గడిచాక కానీ అతనికి అర్థం కాలేదు తాను దారి తప్పిపోయాడని. అసలే అది క్రూరమృగాలు కూడా తిరిగే అడవి. ఏదైనా కానీ అని ధైర్యం తెచ్చుకొని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు. ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకొని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తలదాచుకొని తెచ్చుకున్న కాసిన్ని నీళ్లు కూడా తాగేశాడు. పోనీ తన స్నేహితులకి తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే అక్కడ సిగ్నల్ అస్సలు లేదు. తనకు తెలియకుండానే భగవంతుడా, నాకేంటి ఈ పరీక్ష అని సణిగాడు. వెంటనే తనలో తాను, నా పిచ్చి కానీ భగవంతుడే లేడు, ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడుతాడు అని అనుకున్నాడు. అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలనుకున్నాడు. వెంటనే ఆ నాస్తికుడు రెండు చేతులు జోడించి తన మనసులో, నారాయణ, నువ్వే గనక ఉంటే నాకు బయటికి వెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన ప్రక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కిపడి గావుకేక వేశాడు ఆ నాస్తికుడు. ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి, దొరగారు, ఇటుపక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది, మీరేమైనా చూశారా అని అడిగాడు. అందుకు ఆ నాస్తికుడు, నేను గంట నుంచి ఈ చెట్టు కింద గుంటనక్కలా కూర్చున్నా, ఈ వైపు ఏ కుందేలు రాలేదు అన్నాడు. ఆ వేటగాడు ఆశ్చర్యంగా, నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను, ఎన్ని బాణాలు వేసినా తప్పించుకొని మీ దగ్గరికి వచ్చింది, ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈరోజు వేట వృథా అయినట్టే అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు. వెంటనే ఆ నాస్తికుడు, ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్నా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ కొంచెం దీనంగా అడిగాడు. అందుకు ఆ వేటగాడు ఆ నాస్తికుణ్ణి తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు. నాస్తికుడు ఆ వేటగానితో మాటలు కలిపి, నిజానికి నేను దేవుడిని నమ్మను, ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి అన్నాడు. ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగి, ఏందయ్యా స్వామి, దేవుడు లేడంటావా, మా మన్యంలో నన్ను మించిన వీలుకాడు లేడు, అలాంటిది రామునికి మాయలేడి కనిపించినట్టు ఈరోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువైనా 1 లేదా 2 బాణాల్లో నేల కొరికిస్తాను, అలాంటిది ఈరోజు నాకు కనిపించిన కుందేలుకు ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు, నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమైపోయింది,
అంతా విష్ణులీల అన్నాడు. దానికి నాస్తికుడు, అంతా వైష్ణవలీలనా? ఇదంతా ఆ విష్ణువు చేయించే బదులు విష్ణువే వచ్చి దారి చూపొచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు, మీకు ఆకలేసినప్పుడు హోటళ్ళకు వెళ్ళి కూర్చుంటే అక్కడ సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కదా, కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా అంటూ ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి కొంత డబ్బు తీసి ఆ వేటగానికి ఇవ్వబోయాడు. అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు, వెనక మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేశాయి. కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను, నన్ను రక్షించడం కోసం మాయకుందేలను సృష్టించుకొని నన్ను ఈ దట్టమైన అడవిలో నుంచి బయటపడవేయటమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయటపడేశావు. నీవు నారాయణుడివో, నారాయణుడు పంపిన దూతవో నీకే తెలుసు నారాయణ. ఇదంతా నిజంగా నీ లీలనే అంటూ ఇంటిదారి పట్టాడు ఆ నాస్తికుడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.